గడిచిన 5 సంవత్సరాల కాలంలో కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వం విద్య ధ్వంసమైందని, దాన్ని సంస్కరించి బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఎల్ రాజశేఖర్, ఎం వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూన్ 4వ తేదీన మెడికల్ విద్యను అభ్యసించడానికి జాతీయ స్థాయిలో విద్యార్థులు రాసినటువంటి నీట్ పరీక్ష ఫలితాలు అనేవి విడుదలయ్యాయి. ఈ పరీక్షా ఫలితాలు అనేక అక్రమాలకు, అవినీతులకు దారితీసాయని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఒక గొంతెత్తి నిలదీస్తూ ఉంది. ఎందుకంటే 720కి 720 మార్కులు ఈ దేశ చరిత్రలో ఏనాడు రాని విధంగా 67 మంది విద్యార్థులకు ఈరోజు 720కి 720 మార్కులు వచ్చాయి. ఈ 720 మార్కులు వచ్చినటువంటి 67 మంది విద్యార్థుల్లో చాలామంది విద్యార్థులు ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఈ పరీక్షా ఫలితాలపైన సమగ్ర విచారణని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జరిపించాలని చెప్పేసి పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే విద్యా వ్యాపారాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాలకులు, మరోవైపు కార్పొరేట్ విద్యా సంస్థలైనటువంటి చైతన్య, నారాయణ విద్యా సంస్థలు ఈరోజు ఒకదానికోటి పోటీ పడుతూ ఉన్నాయి. పత్రికలకి ఇచ్చినటువంటి ఏడల్లో ఒకే విద్యార్థి యొక్క ఫోటోని ఈరోజు చైతన్య సంస్థ, మరోవైపు నారాయణ సంస్థ అదే పేరు, అదే ఫోటో, అదే హాల్ టికెట్ నెంబర్తో ప్రచురించుకొని విద్యార్థుల తల్లిదండ్రుల్ని మోసం చేసి తమ విద్యా వ్యాపారాన్ని 3 పువ్వుల 6 కాయలుగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి పీడీఎస్ రాష్ట్ర కార్యవర్గంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గడిచిన 5 ఏళ్ల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా పునరెళ్ళిపోయింది. ఒక విధంగా మెడికల్ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ విద్యతో వ్యాపారాన్ని చేసి మెడికల్ విద్యారంగాన్ని 3 కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో 15,000, బి కేటగిరీలో 15 లక్షలు, సి కేటగిరీలో 20 లక్షలు ఫీజుల్ని నిర్ధారించి ఈరోజు మెడికల్ విద్యని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యాపారం చేసింది. వీటిని రద్దు చేసి అందరూ విద్యార్థులందరికీ మెడికల్ విద్యను అందించాలని చెప్పేసి కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పీడీఎస్ రాష్ట్ర కార్యవర్గంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వందలాది ప్రొఫెసర్లు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. ఆ ప్రొఫెసర్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి జీవో నెంబర్ 117, 84, 85 జీవోల్ని రద్దు చేయాలని, 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఆపాలని చెప్పేసి నూతన ప్రభుత్వాన్ని పీడీఎస్ రాష్ట్ర కార్యవర్గంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.